హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ అందరికీ, నా వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి ధన్యవాదాలండి. మీ అందరికీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం ఈ పండగ ముఖ్యంగా ఈ ప్రత్యేకత ఏంటంటే ఉగాది పచ్చడి. ఎందుకంటేనండి, ఆ పచ్చడిలో తీపి, చేదు, వగర, కారం ఇవన్నీ షడ్రుచులు ఉంటాయి. షడ్రుచులు దీని మీనింగ్ అందరికీ తెలిసే ఉంటుంది, బహుశా తెలియకుండా ఉండదు. అంటే మన లైఫ్లో కూడా కష్టాలు సుఖాలు అన్నీ సమానంగా వస్తాయి. కష్టాలు ఒక్కోసారి ఎక్కువే రావచ్చండి. మనం తెలిసో తెలియకో మన కర్మఫలమో ఏదైనా సరే మనం కష్టాలు ఫేస్ చేస్తేనే కదండి మనం. ఇప్పుడు పగలు ఉంటుంది, పగల తర్వాత రాత్రి తర్వాత డెఫినెట్గా పగలు వచ్చింది. అలాగే ఒక కఠినమైన కష్టం మనం అనుభవిస్తున్నామంటే డెఫినెట్గా దాని తర్వాత వచ్చే సంతోషం, హ్యాపీనెస్ చాలా ఎక్కువ ఒక రేంజ్లో ఉంటుందన్నమాట. అలాంటిది నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడు కష్టాలకి కుంగిపోవద్దు. ఏ వయసు వాళ్ళైనా, ఆడైనా మగైనా ఎవరైనా సరే కష్టాలకి భయపడొద్దు. దాన్ని దాటుకుని రావడమే మన జీవితం. అంత కష్టాలు. అందరికీ మరొకసారి విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో మీరందరూ హ్యాపీగా, చక్కగా పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలని, ఏ కష్టం లేకుండా అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. ఆ కనకదుర్గమ్మ అమ్మవారి దయ వల్ల, ఆ ఈశ్వరుడి దయ వల్ల, ఏడుకొండల స్వామి దయ వల్ల మీరందరూ హ్యాపీగా ఉండాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.